ఒరే మైకేల్ నువ్వు కేకరా. ఏంటి మమ్మీ, ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఇవ్వకుండా నేనే తాగుతానన్నా ఓ పెగ్గేస్తావా? అబ్బో ఎందుకంత కోపం? తాగు, పర్లేదు. నీ కొడుకు సొమ్మే, టాబ్లెట్ కూడా అవసరం ఉండదు. మమ్మీ నీకోసం ఓ సాంగ్ డెడికేట్ చేస్తాను. లెట్స్ ఎంజాయ్, జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేద్దాం. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా మందాగేసా. జస్ట్ ఫర్ ఫన్ రా, ఏదో అమ్మకు కూడా కొంచెం చేంజ్ ఉంటుందని. రే ఏమైందిరా? ఆఫీస్ అమౌంట్లో 50,000 మిస్ అయిందిరా. రే మిస్ అయిందా? నొక్కేసావా? నువ్వు కూడానా? ప్రామిస్ రా, ఆఫీస్లో లెక్కెడితే కరెక్ట్గా ఉంది, బ్యాంకులో లెక్కెడితే షార్టేజ్ వచ్చిందిరా. అరే 3-4 రోజుల్లో డబ్బులు కట్టకపోతే అరెస్ట్ చేస్తారంటరా. అమ్మ కండిషన్ చూస్తే సీరియస్గా ఉంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదురా. అరే అరే నీ దగ్గర ఉంటే అడ్జస్ట్ చేయరా, మళ్ళీ నేను ఉన్నప్పుడు ఇస్తాను. రే టైట్ రా, యుఎస్ నుంచి వచ్చే చెక్లే రాలేదు, కొరియర్ డిలే. అయినా నీకు వచ్చినప్పటి నుంచి ఓ మాట చెప్పాలనుకున్నాను రా, నీ కష్టాలన్నీ ఇంటి వల్లేరా. అర్జెంటుగా ఇల్లు మార్చేయాలరా, వాస్తవం బాగాలేదురా. అంతా నా కర్మరా, నా కర్మ. అరే ఏడ్చుకుంటూ కూర్చుంటే పోయిన డబ్బేనా పరిగెట్టుకొస్తుందా? ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా. ఒక పని చేయి, అర్జెంటుగా వెళ్ళి డైరెక్ట్గా మీ బాస్ కాల్ పట్టేసుకో. ఈ ఏడిపేదో అక్కడ ఏడ్చామనుకో వర్కౌట్ అవుతుంది. అయినా కోట్లులోనికి 1000 లెక్కారా, కానీ మా బాస్ అడ్రస్ కనిపెట్టాలరా. కొలంబస్ కొంపలో కూర్చుంటే అమెరికన్ కనిపెట్టేవాడా? సరేరా, నేను ఎలాగైనా వెళ్ళి బాస్ని వెతికి పట్టుకుంటాను. దట్స్ లైక్ మై మ్యాన్. చియర్స్ రా. కెన్ యూ షో యువర్ ప్రెజెంటేషన్? యా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పు. ప్రచండ వైజాగ్ వచ్చాడు, ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈ రాత్రికే వెళ్ళిపోతాడు. దిస్ ఈస్ యువర్ లాస్ట్ ఛాన్స్.
ఏంట్రా ఇది? చదువుకునే రోజుల్లో సమాజం సామాజిక న్యాయం అనేవాడివి. ఇప్పటికీ అదే చేస్తున్నాను. ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. ఏంటి? నాకు రోల్ మోడల్ దొరికాడు, కానీ అప్పటికే నేను అడుగులేద్దాం అనుకున్న దారిలో అతను ఆల్రెడీ పరుగులు తీస్తున్నాడు. ఆ అడుగులేస్తూ నడక నేర్చుకుంటూ ఆ వైబ్రేషన్స్కి ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్దాం అనుకున్నాను. అతను సమాజాన్ని మేల్కొల్పే పని చేసేవాడు, పని చేయడానికే మేల్కొని ఉండేవాడు. వర్క్ విషయంలో అతని సిద్ధాంతం ఒకటే: హూ ఎవర్